హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఏటా కూడా లక్షల మంది పిల్లలు నవోదయ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. కానీ అందులో గెలిచేది మాత్రం కొద్దిమంది. గెలిచిన వాళ్ళకి మిగతా వాళ్ళకి మధ్య తేడా ఏంటో తెలుసా? కేవలం కష్టపడి చదవడం కాదు, స్మార్ట్గా చదవడం. మీ పిల్లల భవిష్యత్తును మార్చే ఆ గోల్డెన్ ఛాన్స్ కోసం మీరు కూడా ఎదురు చూస్తున్నారా? అయితే నవోదయ ఎగ్జామ్ని క్రాక్ చేసే ఆ 3 సీక్రెట్స్ ఏంటో ఈరోజు నేను రివీల్ చేయబోతున్నా. ఈ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే సక్సెస్ మీదే అవుతుంది. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోలు అందిస్తున్నటువంటి మన తెలుగు ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు విజ్ఞప్తి ఏంటంటే, టీచర్లు కానీ, ఇది చూసినటువంటి టీచర్లు కానీ, లేకపోతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీ పిల్లలకి ఇది కంపల్సరీగా వేసి నవోదయ ఎగ్జామ్ 6th క్లాస్లో ప్రవేశాన్ని ప్రిపేర్ అవుతున్న పిల్లలందరూ కూడా వినిపించండి, చూపించండి. వాళ్ళకి అవసరమైతే నాది పాస్ చేసుకుంటూ మళ్ళీ మీ వంతుగా, మీరు టీచర్లు కాబట్టి నాకంటే ఎక్కువ బాగా చెప్తారు కాబట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి దయచేసి. ఇది మాత్రం నా సూచన మాత్రం మర్చిపోవద్దు. మనలో చాలామందికి, ముఖ్యంగా ఊళ్ళల్లో ఉండేటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మన పిల్లలకి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది పెద్ద కళలు కంటుంటారు. ఆ కళను నిజం చేసేటువంటి ఒక అద్భుతమైన అవకాశమే జవహర్ నవోదయ విద్యాలయాలు. ఇవి కేవలం స్కూల్స్ కాదు, పిల్లల టాలెంట్కి పదును పెట్టేటి, వాళ్ళని ఆల్రౌండర్గా తీర్చిదిద్దేటువంటి ఆధునిక గురుకులాలు అని చెప్తారు. ఇక్కడ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు, సిబిఎస్ఈలో 12th అంటారు కాబట్టి సిబిఎస్ఈ సిలబస్తో టాప్ క్లాస్ ఎడ్యుకేషను, హాస్టలు, ఫుడ్, ఇలా అన్నీ చాలా వరకు ఫ్రీగానే దొరుకుతాయి అనమాట. అయితే ఇక్కడ మంచి అవకాశం దక్కాలి అంటే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ రాయాలి, JNVST అనమాట. ఇందులో పిల్లలు పాస్ కావాలన్నమాట. ఈ పరీక్ష పేరు వినగానే చాలామంది టెన్షన్ పడిపోతారు. కానీ కరెక్ట్ ప్లానింగ్ అని, పర్ఫెక్ట్ స్ట్రాటజీతో వెళ్తే విజయం అనేది అస్సలు కష్టమేమీ కాదనమాట. ఈరోజు నవోదయ ఎగ్జామ్ని ఈజీగా కొట్టడానికి కావాల్సినట్టే 3 మెయిన్ సీక్రెట్స్ గురించి మీకు పూసగుచ్చినట్లు చెప్పబోతున్నాను. ఈ 3 పాటిస్తే చాలు మీ పిల్లలు నవోదయలో సీటు సంపాదించడం ఛాన్సెస్ అయితే అమాంతం పెరుగుతాయి అనమాట. మరి లేట్ చేయకుండా సీక్రెట్స్ ఏంటో చూసేద్దాం. సీక్రెట్ నెంబర్ 1, ఎగ్జామ్ పేపర్ని అణువణువున అర్థం చేసుకోవడము. అంటే మనం ఏదైనా యుద్ధానికి వెళ్ళే ముందు మనకు ఎదురుగా ఉన్నది ఎవరో, వాళ్ళ బలం ఏంటో తెలుసుకొని పోవాలన్నమాట. ఎంత ముఖ్యమో అలాగే ఈ పరీక్షకు ప్రిపేర్ అయ్యే ముందు దాని స్వరూపాన్ని, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి. అది కూడా చాలా ముఖ్యం అనమాట. చాలామంది చేసేటువంటి మొదటి తప్పే ఇదనమాట. మార్కెట్లో దొరికినటువంటి ఆ పుస్తకాలన్నీ కొనేసి కనిపించిందలా చదివేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదనమాట. ముందుగా పరీక్ష యొక్క పూర్తి బ్లూ ప్రింట్ అనేది మన చేతిలో ఉండాలన్నమాట. లేటెస్ట్ నోటిఫికేషన్ ప్రకారం నవోదయ 6వ తరగతి ఎంట్రన్స్ టెస్ట్ మొత్తం కూడా 100 మార్కులకి ఉంటుంది. ఇందుకోసం 80 ప్రశ్నలు అయితే ఇస్తారు. టైం 2 గంటలు ఉంటుంది. స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కులు లేవు. అంటే తప్పు సమాధానం పెట్టినా కూడా మార్కులు ఏమీ పోవు. కాబట్టి పిల్లలు ధైర్యంగా అన్ని ప్రశ్నలు కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. ప్రతి కరెక్ట్ ప్రశ్నకు కూడా 1.25 మార్కులు వస్తాయన్నమాట. ఈ పరీక్షలో ముఖ్యంగా 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది, MAT ఉంటుంది. 2 అర్థమెటిక్ టెస్ట్ ఉంటుంది, అంకగణితము. 3వది లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది, అంటే భాష, లాంగ్వేజ్కి సంబంధించి. ఇప్పుడు 3 సెక్షన్ల మార్కులు ఎలా గెయిన్ చేయాలి మీరు అన్నది నేను వివరంగా చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, జాగ్రత్తగా రండి. ఇక్కడ నుంచి సెక్షన్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్, అంటే MAT అంటారు. ఇందులో 40 ప్రశ్నలు ఉంటాయి. దీనికి ఏకంగా 50 మార్కులు కేటాయించనమాట. అంటే దీన్ని పూర్తి చేయడానికి సూచించే టైం ఎంత అంటే దాదాపు 1 అవర్ అనమాట. చూసారుగా, మొత్తం 100 మార్కులు 50 మార్కులు, అంటే సగానికి సగం స్కోర్ అనేది కేవలం ఒక సెక్షన్ నుంచే వస్తుంది. అందుకే దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మీరు కూడా ఆలోచించండి. రెండోది అర్థమెటిక్ టెస్ట్. ఇందులో 20 ప్రశ్నలు ఉంటాయి. దీనికి 25 మార్కులు అనమాట. దీనికి కేటాయించాల్సిన టైము దాదాపుగా ½ అవర్ అనమాట. అంటే తర్వాత సెక్షన్ 3కి వచ్చేసరికి లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో కూడా 20 ప్రశ్నలు ఉంటాయి, 25 మార్కులు ఉంటాయి. దీనికి కూడా మీరు దాదాపుగా ఒక ½ అవర్ కేటాయించాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఓవరాల్గా ఎన్ని మార్కులు వచ్చినా కానీ ప్రతి సెక్షన్లో కూడా కనీస అర్హత మార్కులు అనేవి సాధించాలి. ఒక సెక్షన్లో తక్కువ మార్కులు వచ్చి ఒక సెక్షన్లో ఎక్కువ మార్కులు వచ్చినా లేదా ఓవరాల్ స్కోర్ పెరిగినా కూడా మీకు సీటు రాకపోవచ్చు. అందుకే ప్రతి సెక్షన్ పైన మీరు కంపల్సరీగా ఫోకస్ పెట్టాలి. ఇదే మన మొదటి రహస్యం అనమాట. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నమాట. సీక్రెట్ నెంబర్ 2 ఏంటంటే, ప్రతి సెక్షన్ ఎలా జయించాలి, అంటే
ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిస్తే సరిపోదు, ఏ సెక్షన్లో ఏముంటుంది, దేనికి ఎలా చదవాలనేది కూడా మనకి క్లారిటీ ఉండాలన్నమాట. ఇదే మన రెండో సీక్రెట్ అనమాట. అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఈ సెక్షన్ పేరు వినగానే చాలామంది భయపడిపోతారు, కానీ నమ్మండి ఇదే మన స్కోరింగ్ సెక్షన్ అనమాట. చాలా ఈజీగా ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టేది ఇక్కడే అనమాట. ఇందులో ప్రశ్నలన్నీ కూడా బొమ్మల రూపంలో, పిక్చర్స్, ఇమేజెస్ రూపంలో ఉంటాయన్నమాట. అక్షరాలు, అంకెలు ఏమి ఉండవు. విద్యార్థి ఎలా ఆలోచిస్తున్నాడు, ఎంత షార్ప్గా గమనిస్తున్నాడు అనే దాన్ని బట్టి టెస్ట్ చేస్తారన్నమాట ఇక్కడ. ఇందులో సాధారణంగా కనిపించేటువంటి కొన్ని రకాల ప్రశ్నలు చెప్తాను చూడండి. తేడాగా ఉన్న బొమ్మని కనిపెట్టాలి, ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు. ప్రశ్నలో ఇచ్చిన బొమ్మ లాంటిదే వెతకాలన్నమాట, ఫిగర్ మ్యాచింగ్ అనమాట. అలాగే సగం ఉన్న బొమ్మని పూర్తి చేయడం అంటే ప్యాటర్న్ కంప్లీషన్ అనమాట. ఇక వరుసలో బొమ్మ ఏ విధంగా ఉందో చెప్పండి అంటే ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అనమాట. అలాగే బొమ్మల మధ్య రిలేషన్ని గుర్తించడం ఎనాలజీ అంటారు. ఒక జామితీయ చిత్రాన్ని అంటే త్రికోణమితి కానీ చతురస్రం కానీ పూర్తి చేయడం అనమాట. అద్దంలో చూస్తే బొమ్మ ఎలా ఉంటుంది అంటే మిర్రర్ ఇమేజింగ్. ఇంకా పేపర్ మడిచి కత్తిరించి మళ్ళీ తెరిస్తే ఎలా ఉంటుంది అలాంటిది ఊహించి చెప్పాలి. విడివిడిగా ముక్కలను కలిపితే వచ్చే బొమ్మను గుర్తించాలి. ఒక పెద్ద బొమ్మలో దాగి ఉన్నటువంటి చిన్న బొమ్మను గుర్తించాలి, ఎంబెడెడ్ ఫిగర్ అంటారు. ఈ సెక్షన్లో మీరు స్కోర్ చేయాలంటే పిల్లలు రోజు కనీసం ఒక గంట పాటు అయినా సరే ఇలాంటి బొమ్మల్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. పాత క్వశ్చన్ పేపర్లు చూస్తే మీకు ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి అనేది ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. ఇక అర్థమెటిక్ టెస్ట్, ఇది మన లెక్కల సెక్షన్. ఇందులో ప్రశ్నలు ఏంటంటే పిల్లలు 3, 4, 5 తరగతులు నేర్చుకున్న టాపిక్స్ నుంచే వస్తాయి. హైగా ఏమీ రావు, కంగారు పడాల్సిన పని అసలే లేదనమాట. ముఖ్యంగా నేను చెప్పబోయే టాపిక్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. సంఖ్యలు, సంఖ్యామానం ఒకటి, తర్వాత కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు, అలాగే భిన్నాలు, వాటి మీద లెక్కలు, కసాగులు, గసాబాలు, తర్వాత దశాంశ భిన్నాలు, కొలతలు, డబ్బు కానీ, బరువు, పొడవు కానీ, కాలం కానీ, శాతాలు, దాని అప్లికేషన్స్, లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్, సాధారణ వడ్డీలు, తర్వాత కాలము, దూరము, వేగము, వైశాల్యము, చుట్టుకొలత. ఈ సెక్షన్లో మీరు హీరో అవ్వాలి అంటే మాత్రం ముందుగా బేసిక్ ఫార్ములాల మీద మీరు గ్రిప్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. రోజు లెక్కలు ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఏదైనా డౌట్ వస్తే వెంటనే టీచర్ని అడిగి మీరు క్లియర్ అయితే చేసుకోండి, దాన్ని అట్లనే పేర్చుకోకండి. ఇక లాంగ్వేజ్ టెస్ట్. ఈ సెక్షన్ మీద విద్యార్థికి భాష మీద ఎంత పట్టు ఉంది, చదివింది ఎంత వేగంగా స్పీడ్గా అర్థం చేసుకోగలుగుతున్నాడు అనేది పరీక్షిస్తుంది. ఇందులో డైరెక్ట్గా గ్రామర్ ప్రశ్నలు ఏమీ అడగరు, దానికి బదులుగా కొన్ని పారాగ్రాఫ్లు అంటే ప్యాసేజ్లు ఇచ్చి వాటి కింద ప్రశ్నలు అడుగుతారంట, కాంప్రహెన్షన్ అంటారు దీన్ని. అలాగే సాధారణంగా 4 ప్యాసేజ్లు ఇస్తారు, ఒక్కో దాని కింద 5 ప్రశ్నలు ఉంటాయి అనమాట. విద్యార్థి చేయాల్సింది ఏంటంటే ఆ ప్యాసేజ్ని జాగ్రత్తగా చదివి ప్రశ్నలకి సమాధానాలు అందులోనే ఉంటాయి. అయితే మీకు ఈ సెక్షన్లో మీరు సూపర్ ఇది అవ్వాలంటే, హీరో అవ్వాలంటే నేను టిప్ చెప్తాను చూడండి. ముందు ప్రశ్నలు చదివి తర్వాత ప్యాసేజ్ అవ్వండి. అలా చేసేవంటే మీకు కొన్ని పదాలు దొరుకుతాయి అక్కడ, ఆ ఆన్సర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది దాన్ని బట్టి తెలిసిపోతుంది. కాంప్రహెన్షన్ అని అనుకో, లేకపోతే ఏదో పెట్టాను ఓవర్ థింకింగ్ అని పెట్టాడు అనుకో, కింద ఆ ఓవర్ థింకింగ్ పైన ఎక్కడో వచ్చి ఉంటుంది. దానికి దీనికి కంపారిజన్ చేసి చూసుకుంటే తొందరగా ఈజీ ఆన్సర్ అనేది ఈజీగా దొరుకుతుంది అనమాట. అందుకే మీరు క్వశ్చన్స్ చూడండి ఫస్ట్. తర్వాత రోజు తెలుగు న్యూస్ పేపర్లు, తర్వాత చిన్నపిల్లల కథల పుస్తకాలు చదివి అలవాటు చేయండి. ఇది రీడింగ్ స్పీడ్ని, కాంప్రహెన్షన్ స్కిల్స్ని బాగా పెంచుతుంది అనమాట. ఇక సీక్రెట్ నెంబర్ 3, ప్రాక్టీసు, స్పీడ్ అండ్ యాక్యురసీ. ఈ మొదటి 2 సీక్రెట్స్ ఏం చదవాలి అని చెప్తే, మూడో సీక్రెట్ ఏం చెప్తుందంటే పరీక్ష ఎలా రాయాలనేది చెప్తుంది అనమాట. అంటే సిలబస్ మొత్తం పూర్తి చేశాక ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్మెంట్ చేసుకోలేకపోతే తెలిసిన ఆన్సర్ తప్పుగా పెట్టినా కూడా లాభం అనేది ఉండదు. అందుకే ప్రాక్టీసు, స్పీడు, యాక్యురసీ, ఈ 3 చాలా ఖచ్చితం అనమాట. ఇక టైం మేనేజ్మెంట్ అంటే పరీక్ష టైం కేవలం 2 గంటలు ఉంటుంది, అంటే 120 నిమిషాలు ఉంటుంది, కానీ ప్రశ్నలు 80 ఉంటాయి. అంటే ఒక ప్రశ్నకు మీకు దొరికేటువంటి సగటు టైము 90 సెకండ్లు అనమాట. అంటే 1.5 మినిట్ టైం అనేది దొరుకుతుంది. ఏ సెక్షన్కి ఎంత టైం పెట్టారో ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఇది కేవలం ఒక సలహా మాత్రమే, అధికారికంగా కూడా సెక్షన్కి వేరే టైమింగ్ అయితే ఉండదు. కానీ లేకపోతే ఒక దాంట్లోనే మీరు ఎక్కువసేపు కూర్చుంటే రెండోది వేస్ట్ అయిపోతుంది, టైం సరిపోదు. అందుకని ఇక మెంటల్ ఎబిలిటీకి 40 ప్రశ్నలు 55 నుంచి 60 నిమిషాలు టైం తీసుకోండి. అర్థమెటిక్ 20 ప్రశ్నలు 30 నుంచి 35 నిమిషాలు టైం తీసుకోండి. లాంగ్వేజ్కి 20 ప్రశ్నలు 25 నుంచి 30 నిమిషాలు టైం తీసుకోండి. ఏదైనా ప్రశ్న కష్టంగా అనిపించింది అనుకోండి, దాని దగ్గరే టైం వేస్ట్ చేయకుండా దాన్ని వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. చివరికి టైం మిగిలితే అప్పుడు దాన్ని ట్రై చేయండి, అంతేగాని దాన్ని పట్టుకొని కూర్చోవద్దు. అలా తర్వాత కొంతమంది ఈగో కూడా ఉంటుంది ఇక్కడ, ఇది నాకెందుకు రాదని చెప్పి దాన్నే చేస్తూ ఉంటారు, ఆ టైం అంతా వేస్ట్ అయిపోద్ది అనమాట. ఇంకోటి, పాత ప్రశ్నాపత్రాలని సాధన చేయండి. గత 5 నుంచి 10 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ PYQs తీసుకొని వాటిని రియల్ ఎగ్జామ్ లాగా రాయండి. టైమర్ పెట్టుకొని 2 గంటలు పూర్తి చేయండి. దీనివల్ల
క్వశ్చన్ ప్యాటర్న్ అర్థమంటే కాదు, టైం మేనేజ్మెంట్ కూడా మీకు అలవాటు అయితే అవుతుంది. మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో తెలుసుకొని దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక ఓఎంఆర్ షీట్ ప్రాక్టీస్ చేయండి. నవోదయ పరీక్షలో మీరు ఇప్పటివరకు ఓఎంఆర్ షీట్లు రాసి ఉండరు కాబట్టి పిల్లలు, మీరు ఓఎంఆర్ షీట్లు కూడా ప్రాక్టీస్ చేయండి. నవోదయ పరీక్షలో ఆఫ్లైన్లో ఓఎంఆర్ షీట్ మీద రాయాల్సి ఉంటుంది. చాలామంది రూరల్ పిల్లలు ఉంటారు, గ్రామీణ పిల్లలు, వాళ్ళకి ఓఎంఆర్ షీట్ డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్ నుంచి చూస్తారు. దాంట్లో బబ్లింగ్ చేయడంలో తప్పులు చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ తెలిసినా కూడా తప్పు నెంబర్కి బబ్లింగ్ చేయడం, ఒకే ప్రశ్నకు 2 బబుల్స్ నింపడం, ఇలాంటి పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు శాంపుల్ ఓఎంఆర్ షీట్లు డౌన్లోడ్ చేసుకోండి, దొరుకుతాయి. లేదంటే బుక్ షాపులలో అయినా దొరుకుతాయి. బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్తో మాత్రమే బబులింగ్ చేయడం అనేది ప్రాక్టీస్ చేయండి. పెన్సిల్ వాడటానికి అసలు అనుమతి లేదనమాట. ఇక బబుల్ని కరెక్ట్గా సర్కిల్ బయటికి రాకుండా నింపాలి. మొత్తం ఆ బబుల్ లోపల నింపాలి. బయటికి ఇష్టం వచ్చినట్టు వస్తే దానికి వ్యాలిడ్ ఉండదన్నమాట. అలా నేర్చుకోండి. ముందుగా ముఖ్యమైనటువంటి అదనపు సమాచారం చెప్తాను, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ 3 రహస్యాలతో పాటు తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. అర్హతలు: విద్యార్థి ఏ జిల్లాలో అడ్మిషన్ కోరుకుంటున్నాడో అదే జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి స్కూల్లో 5వ తరగతి చదువుతూ ఉండాలన్నమాట. 5th క్లాస్ చదువుతూ ఉండాలి. సాధారణంగా ఒక విద్యార్థి ఈ పరీక్ష రాయడానికి ఒక్కసారి అవకాశం ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్లో పూర్తిగా నిబంధనలు జాగ్రత్తగా అన్ని చదవండి. రిజర్వేషన్లు: నవోదయ స్కూల్స్లో దాదాపు 75% సీట్లను గ్రామీణ ప్రాంత పిల్లలకే కేటాయిస్తారు. అలాగే మొత్తం సీట్లలో కనీసం 3వ వంతు అమ్మాయిలకి రిజర్వ్ చేస్తారనమాట. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ దివ్యాంగులకు కూడా రిజర్వేషన్లు అనేవి ఉంటాయి. ఇక ఫీజు వివరాలు: 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువు, హాస్టల్, భోజనం పూర్తిగా ఉచితము. అందులో మీరు ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీకి చెందినటువంటి అబ్బాయిలు, అంటే వాళ్ళలో కూడా పేదవాళ్ళు ఉండి ఒకళ్ళు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఏం కానీ నెలకు వీళ్ళు మాత్రం, మిగతా వాళ్ళు మాత్రం నెలకు నామమాత్ర రుసుగా ప్రస్తుతానికైతే 600 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. విద్యాలయ వికాస్ నిధి కింద చెల్లించాలన్నమాట. అమ్మాయిలు ప్లస్ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కానీ దివ్యాంగులు కానీ ఈ ఫీజు నుంచి ఏ కాస్ట్ వాళ్ళైనా సరే మినహాయింపు అనేది ఉందన్నమాట. ఇక అప్లై చేసే విధానం అంటే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. అందుకోసం మీ అవసరమైతే మీ టీచర్ల హెల్ప్ తీసుకోండి. ఫాదర్స్కి, మదర్స్ కూడా తెలిసే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ పడింది, అందుకే నేను వీడియో చేసిన అధికారిక వెబ్సైట్ navodaya.gov.in అనే వెబ్సైట్లో అందులో నుంచే మాత్రమే అప్లై చేయండి. ఏదైనా పుకార్లు నమ్మొద్దు. ఎప్పుడు అఫీషియల్ వెబ్సైట్నే మీరు ఫాలో అవ్వండి. అవసరమైతే మీ స్కూలు లేదంటే దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ల సహాయం కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, నవోదయ పరీక్షలో గెలవడం అనేది ఒక పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదు. సీక్రెట్ నెంబర్ 1 ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ పూర్తిగా అర్థం చేసుకోండి. సీక్రెట్ నెంబర్ 2 ఏంటంటే ప్రతి సెక్షన్కి ఎలా ప్రిపేర్ కావాలన్నది తెలుసుకోండి. సీక్రెట్ నెంబర్ 3 ఏంటంటే టైం మేనేజ్మెంట్తో పాటు ఓఎంఆర్ షీట్ మీద బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ 3 సూత్రాలను పాటిస్తూ మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లలకు సరైనటువంటి గైడెన్స్ ఇస్తే విజయం అనేది వాళ్ళ వెంటే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. కష్టపడి కాదు, ఇష్టపడి తెలివిగా చదవాలి. ఈ జర్నీలో మీ పిల్లలందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే వెంటనే ఒక లైక్ కొట్టండి. నవోదయ పరీక్ష ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్, బంధువుల పిల్లలు కానీ మీ ఫ్రెండ్స్ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తల్లిదండ్రులు షేర్ చేయండి. లేకపోతే మీరు చూసినటువంటి స్టూడెంట్స్ కానీ నిరుద్యోగులు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా పిల్లలు నవోదయకు ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. నవోదయ పరీక్ష గురించి మరిన్ని విలువైనటువంటి వీడియోల కోసం మన తెలుగు ఎగ్జామ్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా మీకు ప్రశ్న: మీరు నవోదయ పరీక్షలో ఏ సబ్జెక్ట్ను కష్టంగా ఫీల్ అవుతున్నారు? మెంటల్ ఎబిలిటీయా, లెక్కలా, లేదంటే లాంగ్వేజా? మీ సమాధానాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఎక్కువ మంది ఏ సబ్జెక్ట్ గురించి అడుగుతున్నారో దాని మీద మరిన్ని టిప్స్తో నా నెక్స్ట్ వీడియోలలో మేము ముందుకి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.